మహేష్ కుమార్ గౌడ్ గారిని మా సెమినార్కి ఎందుకు పిలిచామో మీకు అర్థమై ఉంటుంది. ఆయన మాట్లాడింది విన్నారు కాబట్టి ఇక్కడ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా సౌమ్యంగా విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే వాళ్ళని మనం ఈ సెమినార్కి పిలిచాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి నవ తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రభుత్వంలో ఉన్నారు, మాకు చెప్పారు తప్పులు చేస్తే విమర్శించమని. తప్పులు చేస్తే ఖచ్చితంగా విమర్శించదా రాస్తుంది నవ తెలంగాణ. రాసినప్పుడు కొద్దిగా యాడ్స్ ఆపకుండా చూడాలని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు మేమేమి కావాలని రాయం, వ్యక్తిగతంగా మా నవ తెలంగాణ పొరపాటును కూడా రాయదు. ప్రజా సమస్యలు మాత్రం ఖచ్చితంగా రాస్తుంది. యాడ్స్ ఇస్తారా లేదని దానికి సంబంధం లేకుండా నవ తెలంగాణ రాస్తుంది. కాకపోతే మహేష్ కుమార్ గారికి విజ్ఞప్తి చేయాలి కాబట్టి నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి సిపిఐకి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగి శాసనసభ్యులుగా ఉండి అనేక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి కోనంనేని సాంబశివరావు గారిని ఉపన్యసించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి నవ తెలంగాణ 11వ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, కేటీఆర్ గారు, వీరభద్రం గారు, జాన్ వెస్లీ గారు, గోపాల్ గారు, అలాగే పత్రికా సంపాదకులు రమేష్ గారు, హాజరైనటువంటి నవ తెలంగాణ అలాగే ఇతర వామపక్ష అభిమానులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. మహేష్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన చెప్పడం నా బాధ్యత, నాకు తెలుసు కాబట్టి. ఆయన కూడా హీ వాజ్ ఆల్సో ఏ సఫరర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నక్సలైట్స్ అట్ దట్ మూమెంట్. ఆయన మొత్తం ఆస్తి, చాలా పెద్ద ఆస్తిపోయాడు ఆయన. చాలా ఆస్తి అప్పుడు నక్సలైట్లు వీళ్ళ మీద అటాక్ చేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని ఇప్పుడు కూడా అది ఊరి కిందే వదిలేశాడు. ఆయన చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ antagonism or anything else towards Naxals or towards communists. Instead, he always preferred and he always preached that communism must be alive. అది ఆయన చెప్పేది. నేను చాలా చోట్ల విన్నాను. ఆయనకి నేను ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక సందర్భం కూడా చాలా కలిసింది.